ఇచ్చిన అవస్థ యందు జగత్తు రూపమే కనిపిస్తుంది. ప్రాబ్లం ఏమంటే విజృంభణ. ఆ విజృంభణ జరుగుతున్న సమకాలంలో జగత్తు రూపకంగా అది కనిపిస్తుంది. జగత్తు రూపకంగా అది కనిపిస్తుంది. అయితే అదే సమప్రధానమైనప్పుడు జగత్తు ప్రళయం అవుతుంది. అవన్నీ మళ్ళా సమమైపోయింది అనుకోండి, మళ్ళీ ప్రధానం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ జగత్తంతా ప్రళయం అయిపోతుంది, లయం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ప్రధానంలో గుణాలు విజృంభించాయో అప్పుడు జగత్తుగా పుడుతుంది. ఆ విజృంభణ ఉన్నంత వరకు ఈ జగత్తు ఉంటూనే ఉంటుంది, ఆ గుణాలతోటి ఉంటూనే ఉంటుంది. అందుకని ప్రపంచము అల్లల్లాడిపోతూ ఉంటుంది. ప్రపంచాన్ని చూసి మనం కూడా అల్లల్లాడిపోతూ ఉంటాం, విర్రవేగిపోతూ ఉంటాం, కదిలిపోతూ ఉంటాం, చంచలం అయిపోతూ ఉంటాం. ఒక్కసారి గుణాలన్నీ ఆగిపోయాయి అనుకోండి అలా సమానంగా, అప్పుడు మళ్ళీ ప్రళయం అయిపోతుంది. అది వాళ్ళు చెప్పేది. మళ్ళా ప్రళయం అయిపోతుంది, మళ్ళీ లీలం అయిపోతుంది. జగత్తు ప్రళయమై ఉన్నప్పుడు, అక్కడ ప్రళయమై ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రళయమై ఉన్నప్పుడు మేమేం చెప్తాము? ప్రళయకాలంలో బ్రహ్మదేవుడి యొక్క హిరణ్యగర్భుడి యొక్క హృదయంలో బీజరూపకంగా ఉంటుంది అంటాం. అయితే వీళ్ళేం చెప్తారు? ప్రళయం, జగత్తు ప్రళయమై ఉన్నప్పుడు ఉన్న గుణాలు సామ్యావస్థనే ఇక్కడ ప్రధానం అంటారు. సామ్యావస్థనే ప్రధానం, ఆ ప్రధాన దగ్గర ఉండిపోతుంది. మనం ఏమంటాము? హిరణ్యగర్భుడి యొక్క బీజరూపకంగా ఆయన దగ్గర ఉంటుంది అంటాం. మళ్ళీ హిరణ్యగర్భుడి సో కామయత అని అనుకున్నప్పుడు మళ్ళీ సృష్టి అవుతుంది అంటాం. వాళ్ళు అక్కడ హిరణ్యగర్భుడన్నా పురుషుడన్నా ఒకటే అనుకోండి, అక్కడ లేడు. మూడు విజృంభిస్తున్నప్పుడు ప్రధానం నుండి విజృంభిస్తుంది, సృష్టి అవుతుంది. మూడు విజృంభణ తగ్గి మళ్ళీ సామ్యం అయిపోయినప్పుడు ప్రధానం అయిపోతుంది, మళ్ళీ ప్రళయం అయిపోతుంది. ప్రధానంగానే ఉంటుంది, ప్రధానం కూడా అయిపోతుంది. అందులో ప్రాధానం కూడా వాళ్ళకి పురుషుడు అంటే ఆత్మ వలె ఇది కూడా నిత్యం అంటారు, ఇది కూడా నిత్యం అంటారు. అందులో అదే జగత్తు ముందే మూల ప్రకృతి అవుతుంది. అదే జగత్తు ముందు మూల ప్రకృతి అవుతుంది, ప్రధానం అవుతుంది. అంటే మూల కారణం అవుతుంది, మూల కారణం అవుతుంది. అందులో గుణత్రం యొక్క సామ్యావస్థ అయిన ప్రధానము జగత్తుగా తానే పరిణమిస్తుంది అంటారు. అర్థమైందా మీకు? ఈ యొక్క గుణత్రయము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క సామ్యావస్థ అయిన ప్రధానము, సమాన అవస్థతో కూడుకున్న ప్రధానము జగత్తుగా తానే పరిణమిస్తుంది అని అంటారు. అది ఇక్కడ వచ్చిన మనం ఏమంటాము? గుణాలతో కూడుకున్న ప్రకృతి జడం అంటాము. వాళ్ళు దానికి అదే పరిణమిస్తుంది, చేతనం అంటారు. దాన్ని ఎవరు జగత్తు అగునట్లు ప్రేరేపించరని సాంఖ్యులు అంటారు. మనం ఏమంటాము? సాక్షి అయిన పురుషుడి చైతన్యము చేత జగత్తు కదులుతున్నది అంటాం. వీళ్ళు జగత్తు దానికి అదే అవుతున్నది, ప్రేరేపించబడుతున్నది సాంఖ్యులు అంటారు. అది స్వతంత్రం అని అంటారు. మనమేమంటాము? పరమాత్మ వీడి జగత్తు వేరుగా స్వతంత్రంగా వేరే ఎక్కడా లేదంటాం. నిస్వతంత్రుడు, స్వతంత్రుడు ఎవడు అంటే ఆ పరమాత్మ అంటాం. స్వతంత్రం లేనిది ఏది అంటే జగత్ అంటాం. అందులో అది స్వతంత్రం అంటారు వాళ్ళు. సాంఖ్యులు ఏమవుతుంది ఏంటరా చెప్పు? నల్లగా అయిపోతున్నారు మొత్తం.